హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? క్లైమేట్ చూసారా ఎలా ఉందో? అండ్ టెర్రస్ మీద ఈ సెటప్ చూసారా ఇంకా ఎంత బాగుందో? చాలా బాగుంది కదా. సో ఇదంతా మా అబ్బాయి 6th మంత్ సెలబ్రేషన్స్కి సెటప్ అనమాట. సో దానికోసం నేనైతే చిన్న చిన్న క్రాఫ్ట్ లాగా చేశాను పేపర్తో. ఇది స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా మనవి. సో వాటిని ఇట్లాగా బ్యానర్కి రెడీ చేస్తున్నాను. సో మన ఇట్లాంటి డైరీ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా డెకార్ రౌండ్వి చేస్తారు కదా కొన్ని డెకార్లో. సో అవి చేద్దాం అనుకున్నా, బట్ మా తమ్ముడు సెటప్ వేద్దాం అన్నాడు. సో నేను ఉన్న బ్యానర్కి ఇట్లాగా స్టిక్కీ నోట్స్ మీద రాసి ప్రిపేర్ చేశాను. రిబ్బన్కి స్టిక్ చేద్దామని చూసా, బట్ కుదరలేదన్నమాట. సో నా దగ్గర క్రాఫ్ట్ ఐటమ్ అన్నీ హితేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అందుకని చెప్పి నా దగ్గర ఈ ఒక్క ప్లాస్టర్ ఉందన్నమాట. సో మేనేజ్ చేశాను. ఏదైనా సరే ఉన్న దాంట్లో ఏదో ఒకటి నీట్గా చేస్తే సరిపోతుంది కదా. ఈ హైలైటర్ చూసారా, మా అబ్బాయికి అస్సలు కుదిరుండట్లేదు ఈ మంత్ నుంచి. మాకు ముందు ఎలా ఉంటుందో తెలియదు, నలిపేశాడు అనమాట. అస్సలు పట్టుకోలేకపోతున్నాం మా అబ్బాయిని అప్పుడే పాకే టైంకే. అండ్ ఈ స్కెచ్తో ఒక చిన్న డిజైన్ వేసాను అనమాట, పెన్ మార్కర్తో. ఏదో ఒకటి సింపుల్గా కన్నా ఒక చిన్న డిజైన్స్ లాగా మనమే చేసుకుంటే బాగుంటుంది కదా, బ్యూటిఫుల్గా. అండ్ పైన డెకార్ వాళ్ళు అయితే వచ్చి ఇట్లాగా సెటప్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్లో అయిపోద్దని చెప్పారు. అప్పటికి 9:30 అయింది టైము, చాలా లేట్ అయింది. సో మా అబ్బాయి స్నానం చేయించాను అనమాట. క్లైమేట్ అయితే చూసారా, ఫుల్ మబ్బు పట్టుకొచ్చి సూపర్ ఉంది. వర్షం పడకుండా ఉంటే చాలు అనుకున్నాను. సో వాడిని అయితే రెడీ చేసేయడానికి ఈ షర్ట్ అయితే కనుక వెస్ట్ సైడ్లో తీసుకున్నా నేను. లాస్ట్ మంత్ డ్రెస్, 5th మంత్ డ్రెస్ ఈ సెటప్ అనమాట. అది ఇది కలిపి తీసుకున్నా. ఈ మిడిల్దేమో మొన్న తీసుకున్నాము అన్నప్రసన్కి, మా డాడీ వాళ్ళు తీసుకున్నారనమాట. సో దానికి ప్యాంట్ అండ్ సిమిలర్ సేమ్ ఎగ్జాక్ట్ టాప్ నా దగ్గర ఉందనమాట, బట్ ప్యాంట్ హితేష్ వాళ్ళ ఇంట్లో ఉంది. సో డ్రాప్ అయిపోయి ఎలాగో ఫ్రేమ్లోకి రాము కదా. అండ్ ఆయిల్ పెట్టుకున్నాను నేను. సో కాన్ఫిడెన్స్తో లైట్ తీసుకున్నాను, నైట్ డ్రెస్లోనే ఉన్నాను. అండ్ ఈ షూ అయితే పాతవి వాడికి టైట్ అయిపోయినాయి అనమాట. సో కొత్త షూ తీసుకున్నాను ప్యాంట్లోన్స్లో, జస్ట్ 599కి అనమాట. సో మ్యాండేటరీ కదా షూస్ ఉంటే బాగుంటుంది. కమింగ్ టు ద కేక్, రైట్ సైడ్లోది డిజైన్ అనమాట. నాకు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఉన్నది ఈ పేజ్ వాళ్ళు చేసి ఇచ్చారు చాలా త్వరగా. బికాజ్ నేను ఆఫ్టర్నూన్ చెప్పాను, నాకు ఈవినింగ్ కల్లా కావాలని చెప్పాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 650 తీసుకున్నారు. నాకు చాలా నీట్గా చేశారు అనిపించింది బడ్జెట్లో. బికాజ్ నార్మల్ కేక్స్ రావు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ నాకు అంతకుముందు నేను ఎప్పుడు కేక్స్ చేయించే వాళ్ళ దగ్గర, ఇంకా కొత్త వాళ్ళ దగ్గర విజయవాడలో ఒక 5 మెంబర్స్ని అడిగాను. మినిమం 1000 to 1300 ఆ రేంజ్లో అవుతుంది అన్నారు సేమ్ డిజైన్. బట్ టీ కూడా చాలా రీజనబుల్గా తీసుకుంది. నాకు టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అదిరిపోయిందండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. అండ్ డెకరేషన్ విషయానికి వస్తే చాలా బాగా రెడీ చేశారనమాట. సేమ్ డిజైన్ నేను టెర్రస్ మీద లాస్ట్ ఇయర్ కాకుండా ఆ ముందు ఇయర్ హితేష్ బర్త్డేకి చేద్దాం అనుకున్నా, జూలైలోనే అనమాట. వర్షం వల్ల కింద మా ఇంట్లో వేశాను. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి. అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ మొత్తం నేనే చేశాను సింగిల్గా. అండ్ మా అబ్బాయి పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. 11కో ఎప్పుడు స్టార్ట్ చేసాం. వాడికైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. బట్ బెలూన్స్, లైట్స్ అన్నీ చూపించి అందరూ చాలామంది ఉన్నారు అనమాట, మా తమ్ముడు ఫ్రెండ్స్. సో డైవర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఫొటోస్ నీట్గా తీయడానికి. సో చూసేయండి వీడియో. అండ్ కార్పెట్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ది ఇది మా వదిన వాళ్ళది అనమాట. యాక్చువల్గా చాపేసి దాని మీద ఇది వేసాను. ఇదేంటంటే మ్యాట్రస్ మీద వేసుకునేది అనమాట, డ్రై షీట్ లాగా. తడవకుండా బేబీ టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే వాటర్ పోస్తున్నా ఏదైనా తడవకుండా ఉండడానికి సేఫ్టీకి ఇది. సో హితేష్ అయితే పూణే వెళ్ళాడు కదా ఆఫీస్ పర్పస్కి. సో అందుకని చెప్పి వీడియో కాల్ చేశాను. వాడి ఎక్సైట్మెంట్ చూడండి వాళ్ళ డాడీని చూడంగానే.
నేను అసలు ఫ్రేమ్లోకి రాకూడదు అనుకున్నాను, కానీ మా తమ్ముడు అసలు వాడు ఏడుస్తున్నాడు, ఎల్లు 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 నువ్వే ఉండు యాక్చువల్గా. అందుకని మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే అయితే హితేష్ కానీ, మా అత్తయ్య కానీ, మా అమ్మమ్మ కానీ, లేకపోతే మా తమ్ముడు కానీ ఇట్లా వేరే వాళ్ళు ఎత్తుకునే నేను తీస్తాను. బట్ ఇప్పుడు నాకు తప్పలేదన్నమాట మా అబ్బాయి కోసం. సో కొంచెం ఇగ్నోర్ చేయండి ఆ జిడ్డు తలని, జిడ్డు మొహాన్ని. చూసారా ఎలా పట్టేశాడో వీడు కేక్ని. వద్దురా అంటే వద్దు నాన్న తినకూడదు అంటే అసలు ఆగట్లేదు. ఇంకా సరేలే అని జస్ట్ ఒక్క చిన్న క్రీమ్ లాగా ఉంది కదా అది అంటించాను అనమాట. ఇంకా అస్సలు వదలట్లేదు, నా ఫింగర్స్ని నాకేస్తున్నాడు అట్లాగా. అండ్ ఈ అబ్బాయి ఎవరో మీరు గుర్తుపడితే కనుక నాకు కామెంట్ చేయండి. వాడి మూతి చూసారా అసలు ఎలా తినేసాడో, మొత్తం ఫింగర్స్ అన్నీ లిక్ చేసేసి. ప్యాంటు, షర్టు, అసలు మొత్తం షూస్ అన్నిటికీ క్రీమే అనమాట. వాడైతే నిజంగా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ వీడు మా తమ్ముడు అనమాట, ఫిలిం డైరెక్టర్. అండ్ మా నాన్న మా నాన్న అయితే రోజు ఇక్కడ ఉన్నంతప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఫుల్ బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అందరి పాటలు, డ్యాన్సులు అవే చూపి నేర్పించాడు అనమాట. సో నేను రివీల్ చేయకుండానే మీలో ఎంతమంది ఈ అమ్మాయిని జెన్యూన్గా గెస్ చేయగలిగారో కామెంట్ చేసేయండి. సో వీళ్ళెవరో కాదు, రాజా అండ్ పూజ అనమాట. రీసెంట్గా యూట్యూబ్లో సెన్సేషన్ అయిన కపుల్ అనమాట. చాలా ఫేమస్ అయ్యారు కదా వాళ్ళ ఛానల్ ద్వారా, పూజా మైలీ అండ్ ర్యాపో ఛానల్ అని చెప్పేసి. మీ అందరికీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. సో వాళ్ళు రీసెంట్గా రాధాగోపాలం అనే షార్ట్ సిరీస్ స్టార్ట్ చేశారు కదా, దాని షూటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుందన్నమాట ఒక ఎపిసోడ్కి. చూసారు కదా, టైం అయితే ఆల్మోస్ట్ 2:30 అయింది. మా అబ్బాయి అయితే స్లీప్ వేస్తాడు. వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట, చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లానే. సో మీరు నాది ఏ వీడియో చూసినా కానీ వీళ్ళందరూ డెఫినెట్గా ఉంటారు నా వీడియోస్లో, మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా రిలేటివ్స్ కన్నా చాలా వరకు నాకు వీళ్ళే ఎక్కువ అనమాట నా లైఫ్లో. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.